వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. సాధారణంగా కొన్నేళ్ల కాలం నాటి నుండి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు తమ రిలేషన్స్ గురించి కానీ వాళ్ళ అఫైర్స్ గురించి కానీ మాట్లాడేందుకు ఇష్టపడే వాళ్ళు కాదు. అలాంటి విషయాలు బయటకి పొక్కితే తమ కెరియర్, పర్సనల్ జీవితాలపై ఎంత దెబ్బతీస్తాయన్న భయంతో కనీసం ఆ విషయాలకు సంబంధించిన చిన్న క్లూని కూడా బయటకి తెలియనిచ్చేవాళ్ళు కాదు. మీడియా వాళ్ళు ఎంత గుచ్చి ప్రశ్నించినా సరే మేము ఎవరితోనూ ఎఫ్ఐఆర్ నడపలేదంటూ సింపుల్ గా జవాబిచ్చి మొహం చాటేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి ఒక్కరూ నిర్మోహమాటంగా తమ గత సంబంధాల గురించి చెప్పేస్తున్నారు. కనీసం దాని వల్లైనా ఛాన్సులు వస్తాయన్న ఆశతోనో లేక మళ్ళీ ఇంకోసారి సెంటిమెంట్ వర్కౌట్ చేసి కానీ ఇంకేదైనా చేసి కానీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారి జాబితాలోనే తాజాగా ముమైత్ ఖాన్ కూడా చేరిపోయింది. రీసెంట్ గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తన ఎఫ్ఐఆర్లు, రిలేషన్షిప్స్ గురించి ఓపెన్ గా మాట్లాడి ముమైత్ హార్ట్ డార్క్ సీక్రెట్ అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మీరు ఎవరితోనైనా రిలేషన్షిప్ లో గానీ లివింగ్ టుగెదర్ గానీ ఉన్నారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా తాను ఇప్పటి వరకు 4 సహజీవనం చేశానని, ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఏం చేస్తారో నేనవి వాళ్ళతో కలిసి చేశానని చెప్పింది. కానీ ఆ సంబంధాలన్నీ ఇప్పుడు లేవని అన్ని క్లియర్ చేసుకున్నానని చెప్పింది. తొలి బాయ్ ఫ్రెండ్ తో తాను 4 ఏళ్ల పాటు సహజీవనం చేశానని, అదే తన జీవితంలో ది బెస్ట్ లాంగ్ రిలేషన్షిప్ అని కంగు తినేలా చెప్పింది. ఆ తర్వాత రెండో వ్యక్తితో 3.5 ఏళ్లు, మూడో వ్యక్తితో 2.5 ఏళ్లు కలిసున్నానని చెప్పిన ముమైత్ 4వ వ్యక్తితో సహజీవనం 7.5 ముగించేశానని చెప్పింది. వీరిలో ఒకరు తనతో కలిసి ఉండటానికి, కంప్లీట్ గా సాటిస్ఫై అవ్వడానికి ఒక రిలేషన్ కోసం తాను సర్జరీ కూడా చేయించుకున్నానని, అందుకోసం 27 లక్షలు ఖర్చయిందని వివరించింది. మరిప్పుడు ఎవరితో అయినా మళ్ళీ అలాంటి రిలేషన్షిప్ పెట్టుకునే ఆలోచన ఉందా? అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారని మీడియా ప్రతినిధి అడగగా ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవని, తాను కావలసినంత ఎంజాయ్ ఎప్పుడో చేశానని చెప్పింది. చూసారుగా వ్యూవర్స్, మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ స్టార్స్ డార్క్ సీక్రెట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కొట్టండి. అలానే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేసి లైక్ అండ్ షేర్ చేయండి.